ಹಾಲೆಲೂಯಾ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹುಬ್ಳಿ ಪ್ರಾಂತದಿಂದ ಸೇವೆ ಮಾಡುವಂತ ಸುಧಾಕರ್ ಸಹೋದರ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ. ಮತ್ತು ನಮಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಏನಂದ್ರೆ ನಮ್ಮ ಸಾಯಂಕಾಲ ಬಿಡುಗಡೆ ಕೂಡ ನಾವು ಕೇಳಿಕೊಳ್ಳುವಾಗ ಆಯಿತು ಇರ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ 2 ದಿನಗಳಿಂದ ಒಳ್ಳೆ ಸಹವಾಸದಲ್ಲಿದ್ದಾರೆ. ನಿಜವಾಗ್ಲೂ ದೇವರನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಈಡನ್ ಬೈಬಲ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹುಬ್ಳಿ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಅವರು ಸೇವೆ ಸಲ್ಲಿಸ್ತಾರೆ. ಅವರು ಆಲ್ರೆಡಿ ಬಂದೋಗಿದ್ದಾರೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ. ಸೊ ಮಂಜುನಾಥನ್ ಅವರ ಕೀಬೋರ್ಡ್ ಬಾರಿಸ್ತಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ಬಂದೋಗಿದ್ದಾರೆ. ಆದರೆ ಅವರು ಈ ಸಲ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ. ನಮಗೆ ಸಂತೋಷ. ನಿಜವಾಗ್ಲೂ ಈ ಸಮಯದಲ್ಲಿ ಬಂದಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ನಮ್ಮ ಕಲ್ವರಿ ಡಿನಸಲಿ ಸಭೆ ಮುಖಾಂತರವಾಗಿ ಮತ್ತು ಅಯ್ಯನವರಿಲ್ಲ ಅವರ ಪರವಾಗಿ ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ವಂದನೆಗಳು ಸ್ವಾಗತಗಳು ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಒಂದು ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿಕೊಳ್ಳುವ ನಮಗಾಗಿ. ಹಾಲೆಲೂಯಾ. ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸಮಯ ಆಲ್ರೆಡಿ ದಾಟೋಗಿದೆ. ಅವ್ರಿಗೆ ಸಮಯ ಹೆಚ್ಚು ಬೇಕು. ಇವತ್ತು ಒಂದು 10:30 ಆಗ್ಬೋದು, ನಡೀತದ? 16 ಆಯ್ತದ? ಯಾಡ ಒಂದು ಕಾಲ ಅಂಟ್ರ ಮಲ್ಲ. ಅಲ್ಲೆಲ್ಲೂಯ್ಯ. ಪರವಾಗಿಲ್ಲ, ಅವರು ಕ್ಲುಪ್ತ ಕಾಲಕ್ಕೆ ಮುಗಿಸ್ತಾರೆ ಸಮಯ ನಾವು ಕೊಟ್ಟಷ್ಟೊಳಗಾಗಿ. ಸೊ ಒಂದು ಚಪಾಳೆ ತಟ್ಟು ಅವ್ರ ದೇವ್ರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಗೌರವಿಸುವ. ಜೋರಾಗಿ ಚಪಾಳೆ ತಟ್ಟುವ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್. ಸೊ ಅವರು ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳೋನು ಚಿನ್ರ ಇಲ್ಲ. ಸೊ ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ನೋ ಟ್ರಾನ್ಸ್ಲೇಟಿಂಗ್, ಯಾಕಂದ್ರೆ ಸಮಯ ಭಾಳ ಆಗ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಡೈರೆಕ್ಟ್ ತೆಲುಗಿಗೆ ಹೋಗುವ. ಪ್ರೈಸ್. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకసారి మిమ్మల్ని చూసేదానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కల్వరి డెలివరెన్స్ మినిస్ట్రీస్ నడిపిస్తున్నటువంటి పెద్దలకి, దైవదాసులకి, దైవదాసురాలకి, సంఘానికి, సంఘ పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఆరాధనని నడిపించినటువంటి దైవదాసురాలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత అద్భుతంగా దేవుని యొక్క ఆరాధనని మనం చేశాము. ఇలాంటి ఆరాధనని ఎందరికో లేదు ఈ భాగ్యం. ఇలాంటి ఆరాధన చేసుకోవడానికి ఎందరికో లేదు. కానీ దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి మనము కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ప్రియులారా, జీవితం ఎంతో విలువైనది. ఈ జీవితం మనిషి పుట్టుక నుంచి ప్రతి ఒక్క సమస్యలతో బ్రతుకుతుంటాడు. ఏనాడైతే తల్లి గర్భములో నుంచి బయటికి వస్తాడో ఆ రోజు నుంచి కూడా తనకున్నటువంటి ప్రతి సమస్యలో కూడా పోరాడుతూ గెలుస్తూ ఉంటుంటాడు. అది ఎన్ని సమస్యలతో. చిన్నపిల్లల్ని అడిగితే మీకేం సమస్య రా అని అడిగితే వారిని మరొకటి చెప్తారు, మా టీచర్స్ చదవమని చెప్తారండి. మా అమ్మలు ఊరికే చదువుకోరా అని అంటారు. అది పెద్ద కష్టం అని అంటారు. అది వారి సమస్య. ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ భూమి మీద సమాధానంగా ఉండినట్టు, సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు చాలా మంది తక్కువగానే ఉంటారు. ఎవ్వరు కూడా ఉండరు. ఏదో ఒక సమస్యలతో బాధలు పడుతూనే ఉంటుంటారు. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితంగా ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ప్రతి మనిషిని కూడా స్వస్థతపరిచాడు. చూపు లేని వారికి చూపును అనుగ్రహించారు. బాధను అనుభవిస్తున్నటువంటి వారికి సమాధానం అనుగ్రహించారు. రోగముతో బాధపడుతున్నటువంటి వారిని చూసి ఆ రోగాన్ని నయము చేసేవాడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. 5 రొట్టెలు 2 చేపలను 5,000కు పంచిపెట్టినటువంటి దేవుడు మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, ఎన్నెన్నో మేలులు చేశాడు. యేసు ప్రభుల వారు 12 సంవత్సరాల రక్తస్రావ రోగముని స్వస్థతపరచగలిగినటువంటి దేవుడు, ఆ మహనీయుడైనటువంటి దేవుడు. ప్రతి మనిషికి శారీరకంగా ఎన్నో సమస్యలతో ఉంటాయి. ఆ సమస్యలన్నీ తీర్చేదానికి దేవుడు అనేవాడు ఈ సృష్టిలో భాగమై ఉన్నవాడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ప్రతి బాధల నుండి విడిపించగలిగేటువంటి శక్తివంతుడుగా మనకు ఉన్నవాడు అనేక సంగతిని మనం ఎప్పుడు మరచిపోకూడదు. మనకు అప్పుల బాధలు ఉండొచ్చు, రోగాల బాధలు ఉండొచ్చు, ఉద్యోగం దొరకట్లేదనే బాధలు పడి ఉండొచ్చు. చదువుకున్నటువంటి ఆ చదువుకు ఉద్యోగం దొరకట్లేదే అనేది ఒక బాధపడుతుండొచ్చు. అప్పుల ద్వారా అది తీర్చలేక ఎన్నో నిందలు, అవమానాలు భరించొచ్చు. కానీ భూమి మీద ఎటువంటి సమస్య అయినా కానీ
వాటికి ఒకరోజు జయం వస్తుంది అనేది సంగతిని ప్రతి మనిషికి తెలుసు. ప్రతి మనిషికి ఒక విడుదల కోసము ఎన్నెన్నో విడుదల సంపాదించుకుంటాడు. ఈ రోజున విడుదల కూడిక, డెలివరెన్స్ మీటింగ్స్, విడుదల, ప్రతి ఒక్క సమస్యకు విడుదల కోసము ప్రతి మానవుడు ఎదురు చూస్తూ ఉంటుంటాడు. అయ్యో ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది, ఎప్పుడు ఈ సమస్యకి అంతమైపోతుంది, నా జీవితానికి ఎప్పుడు సమాధానం కలుగుతుంటది అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటుంటాడు. వాని జీవితానికి సమస్యకు పరిష్కారము దొరికేంత వరకు కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటుంటాడు. ప్రియులారా, ఈ రోజున కొన్ని గృహాలకి దర్శించడం జరిగింది. కొన్ని కుటుంబాలలో అసమాధానకరమైనటువంటి మాటలు వింటున్నా కానీ ఈ రోజున ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తే ఆ కుటుంబానికి తీరని లోటు ఎంతగానో కళ్ళ ముందు చూస్తూ బాధని మింగుతూ ఎవరికి చెప్పుకోలేక బాధలన్నీ కూడా అనుభవిస్తున్న కుటుంబాలు ఈ రోజున ఉన్నాయి. చిన్న కుమారుడు, ఒక 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు స్ట్రోక్ కొట్టేసి బెడ్ మీద పడినాడు. ఈ రోజున చిన్న వయసు 7 సంవత్సరాల కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆ పసి కంద ఎప్పుడైందమ్మా అని అడిగితే 1 సంవత్సరం నుండి ఇదే అయిందయ్యా అని చెప్పుకుంటున్నారు. ప్రతి మనిషి కూడా సమస్యలతో పోరాడుతున్నారు. అది మనిషి, అది క్రైస్తవుడే కావచ్చు, హైందవ సోదరులే కావచ్చు, ఇస్లాం సోదరులే కావచ్చు, ఎవరైనా కానీ మనిషి పోరాడేది సమస్యలతో పోరాడుతున్నారు, జయాన్ని అనుగ్రహిస్తున్నారు. అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు తీరిపోతున్నాయి. ఉద్యోగం లేదనుకోండి, పెయింటింగ్ పను, ఎలక్ట్రిషియన్ పను, ఏదో ఒకటి చేస్తూ జీవనోపాధాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. విడుదల ఏదో ఒక సందర్భాలలో, ఏదో ఒక మనిషి ద్వారా, ఏదో ఒక రూపంలో దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నవాడు కదా, ఎన్నెన్నో అనుగ్రహిస్తున్నవాడు. కానీ ఒక్క విషయములో విడుదల సంపాదించుకోలేకపోతున్నాడు మనిషి. ఒక్క విషయంలో విడుదలను సంపాదించుకోలేకపోతున్నాడు. ప్రతి మనిషికి ఒక విడుదలను అనేక సార్లు కూడా ప్రతి ఒక్కటి జీవిత యాత్రలో విడుదలను సంపాదించుకున్నప్పటికీ కూడా, ఉద్యోగాలు దొరికిన సమాధానంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఆ విడుదలను సంపాదించుకోవడానికి సాధ్యము కావట్లేదు ఏ మనిషికి కూడా. లేఖనములో ఒక వాక్యాన్ని మనం చదువుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాటని మనకు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట ఏంటిది మనం చూసుకున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం చక్కగా. ఎవరైనా తెలుగు చదివేలా చదవండి, కన్నడ చదివేలా చదవండి. సార్ తెలుగులో చదవను. ఇక్కడ ఒక మాటని మనకు గమనిస్తుంది, ఒక మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నవాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంటది అంట. ఒక మనిషి జీవిత యాత్రలో కొనసాగుతున్నప్పుడు అతని దృష్టికి తాను అనుకుంటాడు, నేను సరిగ్గా బ్రతుకుతున్నాను, నేను సరిగ్గా మాట్లాడుతున్నాను, నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నాను, అనేకుల ఎదుట నేను మాట్లాడగలుగుతున్నాను, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్గానే జీవిస్తున్నాను, నేను సరిగ్గా ఉన్నాను. ఈ జీవిత యాత్రలో ఎన్నో సమస్యలతో మనం ఉంటున్నాము కదా, ఆయా సందర్భాలు ఎదురైతాయి మనకి. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా, నేను అబద్ధము చెప్పట్లేదు. అవును, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంటది. తన మార్గము తన దృష్టికి ఎలా కనపడుతుంటే యథార్థంగా కనపడుతుందే కానీ లేదు నేను తప్పు చేసినాను చెప్పుకుంటే తిరుగుతాడా? తిరగలేడు కదా. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను రోడ్ల మీద చెప్పుకుని తిరుగుతాడా? ఏ ఒక్క వ్యక్తి కూడా తిరగలేడు. నా దృష్టికి నేను కరెక్టు, తన దృష్టికి తాను కరెక్టు, తన దృష్టికి మీరు కరెక్టు.
యథార్థముగా కనపడుతుంటాడు ఒకని మార్గము. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ రోజున ప్రపంచములో. ఎన్నో మార్గాలు ఎన్నుకున్నా కూడా ఆ ఎన్నుకున్నటువంటి మార్గాలను నేను సరిగ్గా నడుచుగలుగుతున్నాను, సరిగ్గా నేను నడుస్తున్నాను అనే భావముతోనే ఉన్నాడు. కానీ అది చివరికి ఎక్కడికి చేరుతుంది తెలుసా అండి? మరణానికి దారి తీస్తుంది. ఏ మార్గములో మనము నడచగలుగుతున్నామో, ఎలాంటి మార్గములో మనము నడుచగలుగుతున్నామో ఏ ఒక్కరు కూడా ఆలోచన చెయ్యలేకపోతున్నారు ఈ రోజున సమాజంలో. ఏ మార్గములో నడుస్తే నాకు మరణం అనేది సంభవించదు. అక్కడక్కడ పోస్టర్లు మనం చూస్తుంటాము. అక్కడక్కడ మనము పోస్టర్లలో ఏం చూస్తామనంటే, అవసరమే అపాగతకి కారణ. అపాయానికి కారణం ఏంటిదంటే అవసరానికి, అత్యవసరాన్ని బట్టి స్పీడ్గా వెళ్ళిపోతే ఏమొస్తుంది? వాడు వెళ్ళిపోతాడు. వానికి మరణానికి దారి తీస్తుంది. నేను కరెక్ట్గానే నడుపుతాను, నా కంట్రోల్లో, నా బండి నా కంట్రోల్లో ఉంది అని అనుకుంటాడు. కానీ ఆ మరణం వచ్చేసరికి ఎవ్వరు కాపాడలేరు. ప్రతి మనిషికి జయం అనుగ్రహించబడిన కూడా ఒక్క మరణము విషయములో మటుకు జయాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. ఒకరోజు ఆ పడకలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ సమస్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడేని తెలుసా? ఈ బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ సమస్యలతో నేను అనుభవించాలనా? ఇలాంటి బ్రతుకు ఎందుకు ఇవ్వబడింది నాకు? అప్పుడప్పుడు అనుకుంటాం. ఈ రోజున ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఒక మాట తల్లి ఏమన్నదంటే, ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు అని. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని నన్ను అనుకుంటారు. కానీ ఆ టైంలో ఆలోచన చేయాల్సింది ఏంటి తెలుసా? ఈ మరణానికి ముగింపు లేదా? ఈ మరణానికి తప్పించే నాదుడు లేడా? మరణము నుండి తప్పించే నాదుడు, తప్పించుకోవాల్సినటువంటి అవసరత ఎవరికి లేదా? ప్రతి సమస్యకి ఎన్నో పరిష్కారాలు ఉన్నప్పటికీ కూడా మరణం అనేది వచ్చేసరికి కూడా దాన్ని తప్పించుకోవడానికి సాధ్యపడదా? ఆ మరణము విషయంలో చింతించడం మనకి కావాలి. ఈ రాత్రిలోనే ఒకవేళ మనకి ఏమైనా కావచ్చు. ఏది ఏమైతుందో చెప్పలేము. ఈరోజు ఉన్నవాడు రేపు లేకపోవచ్చు. నిన్నటి రోజు ఉన్నవాడు ఈరోజు ఎంతమంది మట్టిలో కలిసిపోయి ఉన్నారో మనకు తెలియదు. మన దృష్టికి మనము కరెక్ట్గా ఉంటే అనుకుంటాము కానీ అది అక్కడే రాయబడింది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంది, అయినను తుదకు అది మరణానికి దారి తీస్తుంది. అది మరణానికి దారి తీస్తుంటుంది. అది తనంతటికు తాను కరెక్ట్గా ఉండి బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకు యాత్రలో ఒక రోజు ఏమి జరిగింది? ఒకప్పుడు చాలా బాగుండేది, చాలా గొప్పగా జీవించేవారు, చాలా అందంగా జీవించేవారు, ఎంతగానో గొప్పగా, ఏ కష్టము లేకుండా, ఏ కన్నీళ్లు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా బ్రతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. బైబిల్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి సంతోషము ఉంది, సమాధానం ఉన్నది, కష్టము లేదు, కన్నీళ్లు లేవు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, ఏ ఒక్కటి కష్టపడేంత అవసరం లేదు. సమృద్ధిమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి మార్గాలు ఎంచుకోబడింది అక్కడ. కానీ ఒక రోజు వచ్చింది, రానై ఉన్నటువంటి ఒక రోజు వచ్చింది. ఏమి జరిగిందో చూద్దాం. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యం. వారు అనుకున్నారు, నేను కరెక్టే ఉన్నా, నేను సరిగ్గానే ఉన్నా అని అనుకున్నారు. కానీ అక్కడ ఏమి జరిగిందంటే కొన్ని సంఘటనలు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ స్త్రీ వృక్షమునకు ఆహారమునకు కన్నులకు ఎలా ఉందంట? అందముగా ఉందంట. ఆహారమునకు అందముగా ఉన్నదంట ఆ వృక్షము.
ఈ కుటుంబము ఒకప్పుడు ఎంతో సమాధానంగా ఉండే కుటుంబముగా ఉన్నది. ఇక్కడ కష్టము లేకుండా, కన్నీళ్లు లేకుండా, కష్టం అంటే ఏంటిదో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కుటుంబం, ఆ వృక్షం ఒక వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని చూసి ఆ వృక్షము ఎంత ఆహారముకు మంచిది ఉన్నట్టుగా ఉన్నదే, ఇది నేను ఈ వృక్ష ఫలమును నేను తింటే నాకు ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటారు. ఆహార విషయంలో మంచిగా ఉంది అని అనుకుంటారు. ఈ రోజున కొంతమంది ఆహారాలు తింటుంటారు, ఫాస్ట్ ఫుడ్ అంట. ఎక్కడ ఫాస్ట్ ఫుడ్, వాడు ఎంత ఫాస్ట్గా పోతాడో తెలియదు. మరలా ఇప్పుడు వచ్చిన ఆహారాలలో ఏ ఫుడ్ వాడిని జల్దీ ఫాస్ట్గా పంపేదానికోసం ఫాస్ట్ ఫుడ్ పెట్టింది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ల కడిగి పోతారు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. అది నొప్పో, ఇది నొప్పో, ఆ కాలు నొప్పో, ఈ కాలు నొప్పో, ఆ కడుపు నొప్పో, ఈ కడుపు నొప్పో, డైజెషన్ కాలేదు, అది కాలేదు. ఎందుకు ఎక్కడికి పోయినా అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ కడిగి పోయినా అని అంటుంది. ఆహార విషయంలో కూడా అంతముగా కనపడుతుంటాయి కొన్ని. వాడు తిప్పే స్టైల్లో చూస్తే నోరు ఊరుతుంటుందండి మనకి. కొన్నిసార్లు తిప్పుతుంటాడు, వేసి తవ్వాల దడ 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 ఎడ తిప్పుతుంటాడు. ఆ తవ్వని ఎగిరేసి 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 తిప్పుతుంటాడు. ఎన్నిసార్లు నేల పడలేదో తెలియదు, ఎన్నిసార్లు కింద పడిందో తెలియదు. వాడు 10 సార్లు తిప్పి 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 అది టేస్ట్, అక్కడ టేస్ట్ ఆ స్పూన్తో పెట్టుకుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందమ్మా కదా. ఆహార విషయంలో ఎంత ఫాస్ట్గా తింటుంటారు చాలా మంది. ఆహారము ఎంతమైనది, ఆహారము ఆరోగ్యానికి మంచిదన్నట్టు ఎంతో మంది ఆహార విషయంలో ఎంత జాగ్రత్తలు, కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు, ఇంకా కొంతమంది అజాగ్రత్తలో ఉంటుంటారు. ఆహారం పెట్టి కూడా మనల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఆహారము పెడుతుంటారు, మంచి మంచి ఫలాలు పెడుతుంటారు, మంచి యొక్క ఆహారము తినలేనటువంటి వాటిని కూడా తినిపిస్తుంటారు. దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది వెనక సంగతిని మనం మర్చిపోకూడదు. బైబిల్ ఒక సంఘటనని గుర్తు చేయాలనుకుంటున్నా. ఆహారం విషయం అంటూనే గుర్తుకొచ్చింది. ఆహారము భోజనము పెడుతూ ఒక వ్యక్తి దీవెనలే దొంగలించాడు. ఆహారము పెడుతూ ఒక తల్లి ఆహారము పెట్టి వండి పెట్టి ఉన్న దీవెనలే ఒక కుమారునికి అనుగ్రహించేటట్టు చేసి పెట్టింది. ఎంత స్వార్థము కదా. అది ఆదికాండము 27:4-10 నుండి మనం చదువుకుంటే ఇస్సాకుకు సంబంధించినటువంటి యొక్క విషయాలు అక్కడ కనపడుతుంటాయి. జ్యేష్ఠ కుమారుడు ఉన్నటువంటి యొక్క ఇస్సాకుకు ఇష్టమైన కుమారుడు, ఆయన పెద్ద కుమారుడుగా ఉన్నవాడు ఏశావు. అక్కడ మనము చూసినటువంటి సంగతులను చూస్తుంటే ఏశావు ఇస్సాకు అన్నట్టున్నాడు. పెద్ద కుమారుడిని పిలిచి, ఇదిగో నేను మరణమవుచున్నా, ఏశావు నేను మరణమవుచున్నా, నాకు ఇష్టమైన ఆహారమును తీసుకొని ఇదిగో ఒక్కసారి నాకు పెట్టు, నేను నీకు దీవించి వెళ్ళిపోతా అని అన్నటువంటి ఇస్సాకు, నేను మరణమవుచున్నా, ఇంకా నాకు శక్తి లేదు, నాకు కళ్ళు దృష్టి కూడా లేదు, నాకు చెవులు కూడా వినపడకుండా వెళ్ళిపోతున్నాయేమో, నా మరణ దినము ఇదిగో సంభవిస్తుంది, నా మరణ దినము వస్తా ఉంది, ఇదిగో నేను కన్ను ముయ్యక ముందే, నేను మరణించక ముందే నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకుని రా. ఈ రోజున చాలా మంది పెద్దలు అంటుంటారు, నేను చనిపోక ముందన్న నువ్వు పెళ్లి చేసుకొని సావరా అని అంటారు కదా. నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టరా అని అన్నారు, కానీ నేను బతికుండగానే పెళ్లి చేసుకోరా అని అంటారు. అవును, ఇదే మాటని ఇష్టమైన ఫుడ్ కోసము, ఇష్టమైన ఆహారము కోసము, తనకెంతో ఇష్టమైన ఆహారము కోసము ఇస్సాకు ఏశావుకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను మరణమవుచున్నా, మరణము నుండి తప్పించేవాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు, కనుక నాకు ఇష్టమైన ఒక ఆహారము తెచ్చిపెట్టు ఏశావు అని పెట్టారు. ఆ మాట రహస్యముగా విన్నది తల్లి, ఏశావు తల్లి. రహస్యముగా విన్న తల్లి ఏమి చేసింది?
యాకోబుకి ఇచ్చిపెట్టింది ఆహారము పెట్టించి, ఆహారము వడ్డించి, ఆహారములో భోజనములలో తింటున్నటువంటి ఆహారములో పెట్టి జ్యేష్ఠత్వ హక్కుని కూడా సంపాదించుకున్నాడు యాకోబు గారు. ఇస్సాకు నుంచి తింటున్నటువంటి ఆహార విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అక్కడ అవ్వకు కూడా అది ఎంతో ఆహారమునకు మంచిదనియు, ఆ వృక్ష ఫలమును ఆహారమునకు మంచిదనుకున్నది. తన దృష్టికి యథార్థముగా జీవిస్తున్నది, తన దృష్టికి తన మార్గంలో యథార్థవంతునిగా కనపడుకున్నది. అది నేను మంచిగానే జీవిస్తున్నా, నేను సరి అయినటువంటి మార్గంలోనే ఉన్నాను, ఇదిగో ఎంత బాగున్నాయి, ఎంత శ్రేష్టంగా ఉన్నాయి, అది నాకు ఆరోగ్యానికి మంచిగా కనపడుతుంటుంది అని ఆలోచన కలిగి ఉన్నది హవ్వమ్మ. కన్నులకు అందమైనది అంట, కన్నులకు అందమైనది. బైబుల్ ఏమి చెప్తుంది అసలు? ఈ రోజున అందాన్ని ప్రేమించే వాళ్ళు ప్రపంచం ఎంతో మంది ఉన్నారు. అందము కోసము ఈ రోజున ఎక్కడెక్కడ పోరాడుతున్నారు తెలుసా? అందము కోసము. ఏది? ఏ పార్లర్ అది? ఏ పార్లరు? ఏ పార్లర్ అది? బ్యూటీ పార్లర్ అంట. బ్యూటీ పూసి 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 మొఖమంతా ఎర్రగా నల్లగా ఉన్నదని ఎర్రగా తీసి పెడుతుంటారు చాలా మంది. ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళా, వెళ్తే ఫస్ట్ టైం బాగానే ఉన్నది. ఏంది అప్పుడు ఎంత నల్లగా ఉంది, ఇప్పుడైతే ఒక డిఫరెంట్ కనపడుతుంటే నా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానమ్మా అని చెప్పి, అవునా మంచిదే అమ్మా అని చెప్పేసి నేను కూడా కొన్ని అందంగా ఉండే దానికోసం, మనము శుభ్రంగా నీటుగా ఉండే కోసం తప్పు లేదండి. సరే అని నేను ఓకే మంచిదే, దాన్ని ఎక్కువగా చేయకండి అని మీడియంగా ఉంచాను. నెక్స్ట్ డే మరలా పోయినా, అంటే ఒక కొన్ని రోజులు గ్యాప్ విడిసి మరలా అక్కడికి వెళ్తే ముఖమంతా కూడా ముఖం ఎట్టగప్పుకుంటున్నది, ఇట్టగప్పుకుంటుంది. ఆమెను పిలిచా, ఏందమ్మా ఏమైందమ్మా అంటే, ఆ రోజన్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళా కదా, అది ఇన్ఫెక్షన్ అయిందన్నా, ముఖం దూయమ్మ చూద్దామనంటే ఎర్రగా ఆ చూసేదానికి నాకే భయం అయిపోయింది. ఇదేంద్రా బాబు ఇలా అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయితే ఇలా ఉంటుందా అని. బ్యూటీ పార్లర్కు పోయి బ్యూటీగా తయారు కాకుండా ఎర్రదాన్ని సంపాదించుకున్నది మా తల్లి. అందము కోసము పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. మనం అందంగా ఉండడానికి తప్పు లేదండి, దానికి మించి చేస్తేనే, దానికి మించి ఉండకూడదు. దానికి మించి చేస్తే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యం. అందము గురించినటువంటి ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. అందము మోసకరము, అందాన్ని ప్రేమిస్తే నువ్వు మోసపోతావు. సౌందర్యాన్ని చూస్తే నువ్వు మోసపోతావు. అవన్నీ ఒక వ్యర్థం అది. నువ్వు అందాన్ని చూడవద్దు. దేవుడిచ్చినటువంటి అందానికంటే మనుషులు ఇచ్చినటువంటి అందము శ్రేష్టమా? దేవుడిచ్చినటువంటి అందము ఎంత గొప్పది. ఈ సృష్టిలో ఎంత గొప్ప అందం ఇచ్చాడు. ఈ ప్రకృతిని ఎంత బాగా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, ఎంత నీట్గా ఉన్నదండి ఈ సృష్టి. ఒక్కసారి ఆ కొండ మీద సంఘానికి వెళ్ళి చూడందాం. నేను నిన్నటి రోజు వెళ్ళా, మీరు ప్రతిరోజు వెళ్తున్నారో లేదో నాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి సంఘానికి నన్ను తీసుకొని వెళ్ళారు. నిన్నటి రోజే కదా, నిన్నటి రోజు నేను అక్కడికి వెళ్ళినటువంటి నేను ఏమవుతుందని చూస్తే కొండ, ఆ కొండ ఆ ప్రాంతము చూస్తుంటే నాకు ఆ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త జ్ఞాపకం వచ్చాడు. ఎవరు ఇంత అందంగా సృష్టించాడు? ఆ సృష్టికర్త ఇంత అందంగా సృష్టించాడే. ఏ మనిషి ఏ ఆకు సంపాదించలేడు, ఏ ఒక్క ఆకును కూడా సృష్టించలేడు. ఈ అందమైన శరీరాన్ని ఎంత అందంగా సృష్టించాడో తెలుసా అండి? ఎవరు సృష్టించగలడు ఈ దేహాన్ని? ఎవరైనా సృష్టించగలడా?
మనిషి యొక్క బ్లడ్ మనిషికి ఎక్కియాలంటే మనిషే బ్లడ్ కావాలి. అది ఒకటి మ్యాచ్ అయితేనే వేస్తారు. ఎర్రగుందని చెప్పేసి ఎక్కియరు. ఒక మనిషి రక్తము ఎక్కియాలంటే ఏం చేస్తారు? తయారు చేసి వేస్తారా? ఎవరికడన్నా బ్లడ్ ఉందామని అడగంటారు అని అంటారు. ఆ వ్యక్తి బ్లడ్ తీసుకొని ఇంక వ్యక్తికి వేస్తారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా దేవుడు ఎంత అందంగా సృష్టించాడో మనము గమనించాలి. తల్లి గర్భములో ఆ వ్యక్తిని ఎంత సురక్షితంగా కాపాడుకుంటూ వచ్చాడు. 9 నెలలు ఆ తల్లి శిశువుకి అపాయము కలిగించకుండా బయటికి వచ్చేంత వరకు కూడా ఎంత సురక్షితంగా కాపాడుకున్నాడు తెలుసా? కొన్ని రోజులు పెరిగి పెద్దయ్య శిశువు పెరిగి పెద్దయినాక ఏమనంటాడు కొంతమంది, నా ఇష్టం, నా కష్టము, నా ఇష్టము అనే పొజిషన్లోకి ఎదుగుతారు. అందమైనటువంటి ఈ సృష్టి అందమైనటువంటి ఈ దేహాన్ని సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి మనం ఏ రీతిగా జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. అందాన్ని చూసి మోసపోతున్నటువంటి బ్రతుకులు ఈ రోజున భూమి మీద ఎందరో ఉన్నారు. వారి జీవితాన్ని నాశనము చేసుకొని, పతనము చేసుకొని, యవ్వన జీవితాలని వారంతటికి వారి ఆత్మహత్యకు గురి అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. టీవీలో చూసిన, న్యూస్ లో చూసిన, ఎక్కడ చూసినా వాళ్ళ అబ్బాయి చనిపోయారు, వాళ్ళ అమ్మాయి విషయం తాగి చనిపోయిందని అవే వార్తలు వింటూ విసుగైపోతుంది. కానీ వార్త అంటే శుభవార్త లేకుండా పోయింది ఈ ప్రపంచంలో. ఈ రోజున వింటున్నామా? ఎక్కడైనా ఆ కుటుంబం సమాధానకరంగా ఉంది అని ఒక శుభవార్త మనం వింటున్నామా? యవ్వన జీవితాన్ని నాశనము చేసుకుంటున్న వారు ఉన్నారు ఈ రోజున సమాజంలో. జాగ్రత్త యవనస్తులారా, మీ జీవితము మీ సొత్తు కాదు, మిమ్మల్ని సృష్టించిన వాడి యొక్క సొత్తు. అది నిన్ను సృష్టించినటువంటి దేవుని యొక్క సొత్తు ఈ దేహము. ఇది నీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. ఇష్టానుసారంగా బ్రతికేదానికి మనము సంపాదించుకోలేదు ఈ యొక్క దేహాన్ని. మనం సంపాదించుకున్నామా? ఏమైనా నీవు సంపాదించుకుంటే మనం సంపాదించుకున్నటువంటి సంపాదన మనం కడుపు నిండా ఆహారము తింటున్నామో, కానీ ఈ దేహాన్ని ₹1 ఇచ్చి కూడా సంపాదించుకోలేదు మనము. ఇది సంపాదించుకున్నట్టుగా మనము మన జీవితాన్ని నాశనము చేసుకుంటున్నటువంటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. అది మరణానికి దారి తీస్తుంది. ఏది? తనకిష్టమైన మార్గాన్ని ఎంచుకొని యథార్థంగా ఉన్నాడు అనుకుంటున్నాడే, కానీ అది నేను దేవునికి ఇష్టముగా ఉన్నానా, దేవునికి ఇష్టమైన బ్రతుకు జీవిస్తున్నానా అనేక సంగతిని జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నాడు మానవుడు, మనిషి. నన్ను సృష్టించినటువంటి దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నానా లేనా అని ఆలోచన చెయ్యలేకపోతున్నాడు. ప్రతి మనిషి సమస్య నుండి తప్పించుకున్నప్పటికీ కూడా మరణము నుండి తప్పించుకోలేకపోతున్నాడు. ఈ రోజున ఎవరైనా తప్పిస్తున్నారా? మరణము నుండి తప్పించుకోలేకపోతున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభమైందయ్యా ఈ మరణము అనంటే, ఇదిగో ఈ హవ్వ చేసినటువంటి యొక్క పొరపాట్ల వలన ఆదికాండములో మొదలైనటువంటి సంగతులని మనం ఈ రోజున చూస్తున్నాము. ఆమె దృష్టికి ఆహారముగా మంచిగా కనపడింది, కన్నులకు అందముగా కనపడింది, వివేకము కలిగించేటట్టుగా రమ్యముగా కనపడింది. అందముగా కనపడితే వెళ్తామా? రమ్యముగా ఎంత అట్రాక్షన్గా కనపడితే మనం వెళ్తామా? ఒకవేళ వెళ్ళినమని అనుకోండి, అది మరణానికి దారి తీస్తుంది. అది నేను చెప్పట్లేదు ప్రియులారా, నేను నమ్మినటువంటి పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది. మనం ఏది నమ్ముతున్నాము? అక్కడ మొదలైనటువంటి చెప్పినటువంటి పనిని చెయ్యలేదు కాబట్టి మరణం అనేది సంపాదించుకున్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని. ఒక మనిషి నుండి పాపము నుండి మరణము సంభవించింది ప్రతి మనిషికి. ఒక మనిషి నుండి ఏ విధంగా పాపము వచ్చేసిందో ఆ పాపము నుండి వచ్చినటువంటి జీతమే మరణము. ప్రియులారా, చెయ్యిపోతే ప్లాస్టిక్ చెయ్యి వేస్తారు, టెంపరవరీగా వేస్తారు, ఓకే బాగుంది. కాళ్ళు పోయినాయి అనుకోండి, కాళ్ళు వేస్తారు, బాగానే ఉంది. బ్లడ్ తక్కువైతే
బ్లడ్ ఎక్కిస్తారు, ఆరోగ్యంగా ఉన్నామని చెప్తారు డాక్టర్లు. బాగానే ఉంది. లోపల ఉన్నటువంటి బయట ఉన్నటువంటి యొక్క ఏ ఒక్క భాగము పోయినా కూడా అది మనకు డాక్టర్లు ధైర్యాన్ని ఇస్తారు, బాగా అవుతుందిలే అని. యాక్సిడెంట్ అయితే, గాయమైతే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు, బాగా అవుతుందిలే, మంచి ఆహారము తిను అని. కానీ ప్రాణము పోతే ఇవ్వగలడా? ప్రాణము పోతే ఇవ్వగలడా? ఐఎమ్ సారీ అనేక మాటలు మాట్లాడతారు డాక్టర్స్. ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ సార్, మీరు నమ్మిన దేవుడే మేము వారిని బ్రతికించాలి, వారిని మీరు మీ దైవానికి మొక్కండి అని అంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వారే ఏమని అంటారు తెలుసా? మీరు దేవునికి మొక్కండి. ప్రపంచంలో ప్రతి మనిషికో ప్రతి ఒక్క దానికి కూడా విడుదల ఉంది ప్రియులారా, అది మర్చిపోకండి. ప్రతి ఒక్క దానికి విడుదల ఉంది. అది నా యేసుక్రీస్తుల ప్రభువు వారు చేశారు కాబట్టి ఉంది, ఆయన చెప్పాడు కాబట్టి ఉంది. నీకు ఏ రోగమైన కానీ, ఎటువంటి భయంకరమైన వ్యాధి కానీ, ప్రతి దానికి నీకు విడుదల ఉంది అనే సంగతిని మర్చిపోకూడదు. కానీ మరణము నుండి విడుదల కలగ చేసిన వాడు ఎక్కడ ఉన్నాడని వెతకాలి మనము. ఒకరోజు నేను చనిపోతానే, ఒకరోజు నేను మరణిస్తానే, ఆ మరణము నుండి తప్పించేవాడు లేడా అనేక భావములో ఉండాలి మనము. జ్వరం వచ్చిందా తగ్గిపోతుంది, దగ్గు వచ్చిందా తగ్గిపోతుంది, నీకున్నటువంటి ప్రతి బలహీనతను తగ్గిపోతాయి. అవి ఈరోజు ఉంటాయి, రేపు మాయమైపోతాయి. ఈరోజు ఆకలైతే ఆహారము తింటాము, రేపు ఆకలైతే ఆహారము తింటాము. అది కూడా వస్తుంటాయి, వెళ్ళిపోతాయి. కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది, ఓలేదా వెళ్ళిపోయింది. వాటి పనులు వాటి జరుగుతా వెళ్ళిపోతాయి. కానీ మనం ఆలోచన చేసే విధం ఎక్కడ? మరణము నుండి తప్పించేవాడు లేడా? దానికి విడుదల దయచేసేవాడు లేడా? దాని నుండి విడుదల కలగాలి మనిషికి. ఇట్లుండగా ఒక మనిషి పాపము నుండి మరణానికి సంభవించుకొని తీసుకొని వచ్చాడు. ఆ మరణము నుండి జీతాన్ని తీసుకొని వచ్చాడు ఒక మనిషి. ఎక్కడి నుంచి? ఆది కాండములో మొదలైంది ఆ మరణం అనేది. ఆది కాండములో మొదలైంది. దేవుడు చెప్పాడు, వద్దు ఆదాము, వద్దు, వాటి జోలికి వెళ్ళగాకు, వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు. చెప్పిన పని వినకుండా నీకు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు రక్ష ఫలము నీకు అనుగ్రహింపబడుతుంది. కానీ నేను చెప్పేంత వరకు కూడా నీవు అక్కడ అడుగు పెట్టొద్దు. జీవవృక్ష ఫలం ఉన్నది, ఆ జీవవృక్ష ఫలాన్ని తిను, ఆనందించు అని చెప్పాడు దేవుడు. వినలే. ఆమె కంటికి ఎలా కనపడింది? ఆహారానికి మంచిగా కనపడింది. ఆమె కన్నులకు అందంగా కనపడింది. ఆమె దృష్టికి అందంగా కనపడింది. అయ్యో, ఇది వివేకము కలిగిస్తుంది, ఇది నాకు జ్ఞానాన్ని తెచ్చి పెడుతుందేమో అని అనుకున్నది. 100 చెప్తారండి టీవీలలో, 100 యాడలు చెప్తారు. మరక ఎలా ఉంటుందంట? మరక తెలుసా? మరక తెలుసా? మచ్చ అంటే ఏదన్నా మరక పడింది అనుకోండి, ఉంటుందా మరక? మట్టి మరక. ఆ మట్టి మరకను చూసి ఏమంటారు తెలుసా? ఒక స్టేట్మెంట్ వస్తుంది, మరక మంచిదంట. మరక ఏంటంట? మంచిది. సర్ఫెక్సెల్ వాడండి, మరక మంచిది కదా. సర్ఫెక్సెల్ వాడండి, మరక మంచిది. సరక్కుని వస్తుంది అనమాట. అది ఎంత బాగా నీట్గా వస్తుంది. ఒకటి ఇంట్లో పెడతాడు, కలర్ చేంజ్ చేసి పెట్టాడు, మనకి తెలియదా? అది సరక్కుగా వస్తుంది, ఎంత నీట్గా కనపడుతుంది కదా. సరక్కు వస్తుంది, మరక మంచిది, సర్ఫెక్సెల్ వాడండి. అట్లని చెప్పేసి రోడ్ల మీద అంత మరకలు సంపాదించుకుంటామా? పోయి రోడ్ల మీద మట్టి అంతా పూసుకుంటామా? 100 చెప్తారు. కానీ సత్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ సత్యాన్ని గమనించాలి ప్రతి మనిషి, ప్రతి మానవుడు సత్యాన్ని గమనించాలి. ఒక మనిషి
ఏంటిది ఆ సత్యం అని అంటే, ఒకప్పుడు అందమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆదామవ జీవితాలలో ఒకటి సంభవించబడిందండి. అదేంటిదంటే జీవవృక్ష ఫలాలు తిని అర్హతని కోల్పోయారు. ఆ జీవవృక్షాలు తింటారని దేవుడు ఎలాంటి ప్లాన్ చేస్తాడో తెలుసా? 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువు. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు మనం చదువుకుంటే, అక్కడ దేవుడు వారిని ఏం చేస్తున్నాడా అనేది మనం ఆలోచన చేయాలి. ఈ మనుషను ಒಳ್ಳೆದನ್ನು ಕೆಟ್ಟದನ್ನು ಒಯ್ದನ್ನು ಅರಿತು ನಬ್ಬಲ್ಲಿ ಒಬ್ಬನಾದನಂತಲ್ಲ. సార్ చాలు, తెలుగులో చదవన్నమ్మా. ఉన్నారు ఎవరన్నా? అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు కూడా అంటున్నాడు, మనలో ఒకని వంటి వాడాయను. మనలో కూడా ఒకటిగా ఉన్నవాడు. ఎందుకంటే మంచి చెడ్డలను ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడంటే, అతను జీవవృక్ష ఫలాలు తినకుండా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తిన్నాడు కనుక మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాపి అడిగి తీసుకుంటే జీవవృక్ష ఫలములను అవి ఈయన తీసుకొని తిన్నాడే అనుకోండి, నిరంతరము ఒకవేళ జీవిస్తాడేమో. ఆ దేవుడైన యెహోవా అతన్ని ఏ నేల నుండి తీయబడనో అది సేద్యపరచడానికి ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసిండు. ఏదేను తోటలో నుండి పంపివేసిండు. ఎందుకు పంపివేశాడో తెలుసా? నేను నీకు చెప్పినటువంటి మాటని నువ్వు నెరవేర్చలేదు కనుక. నేను ఒకప్పుడు నీకు చెప్పా. ఏంటి చెప్పినా? నేను ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు ఉన్నవి, వాటి కాడికి వెళ్ళొద్దు. అవి నీకు అనుగ్రహింపబడితే సమయం ఆసనమైపోతుంది. ఒకరోజు వస్తుంది, ఆ సమయమున ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు కూడా నీ స్వాధీనంలో వస్తాయి. అప్పుడు దాకా ఎదురు చూడు. మనము కొన్నిసార్లు అంటుంటాము, అక్కడికి వెళ్ళగాకు, వాగులోకి వెళ్ళగాకండి, ఆ వాగులోకి వెళ్ళగాకండి, మూసళ్ళు ఉంటాయి అని చాలా మంది గవర్నమెంట్ యొక్క సంబంధించినటువంటి అధికారులు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంటారు. నిన్నటి రోజు నేను విన్నది. వాగులోకి వెళ్ళగాకండి, ముసళ్ళు ఉంటాయి, అవి తింటాయి అని చెప్తున్నారు. అక్కడ వీళ్ళు ఏ ముసల్లే అని వెళ్తే ఎలా ఉంటుంది? వాని దృష్టికి ఎంత యథార్థంగా కనపడినప్పటికీ కూడా, అది నేను కరెక్ట్గా చేస్తున్నప్పటికీ కూడా, ముసలి లోపలికి పోతే ఇంక ఏముంటుంది? ముసలి ఒకవేళ తింటే మట్టి తీసేదానికి కూడా బాడీ కూడా దొరకదు. అక్కడ దొరికిందే ఇప్పటికే ఎవరికన్నా తిన్నప్పుడు? ఆ ముసలి తిన్నాక ఏమన్నా దొరికిందే బాడీ? దొరకవు. చెప్పింది చెయ్యాలంటే చెప్పామా, అక్కడికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. దేవుడు కూడా చెప్పాడు, అక్కడికి వెళ్ళగాకండి. వెళ్ళినటువంటి ఆదాము చేసినటువంటి తప్పుల వలన అక్కడి నుంచి ఏదేను తోట నుండి వెళ్ళగొట్టి మరణాన్ని సంపాదించుకొని తెచ్చిపెట్టాడు ప్రతి మనిషికి. అందుకనే రోమా పత్రికలో 12వ వాక్యంలో కనపడుతుంది, ఇట్లుండగా ఒక మనిషి పాపము నుండి మరణమును సంపాదించుకొని వచ్చాడు. ఒక మనిషి నుండి పాపము నుండి మరణమును సంపాదించుకొని వచ్చాడు. కానీ మరణము నుండి విముక్తి కలిగించేటట్టు ఎవరు చేయలేకపోతున్నారు. అక్కడ ఈ రాత్రి వేళలో మనమందరము ఒకవేళ మరణిస్తామో నిద్రిస్తామో చెప్పలేము. వాటి నుండి తప్పించడానికి ఏమి చేయాలి, ఎలాంటి మార్గాలు ఎన్నుకోవాలి, మనము ఆలోచన చేయాలి. ఎక్కడో మొదలైనటువంటి సృష్టి ఆరంభంలోనే ఆదాము హవ్వ దగ్గర మొదలైనటువంటి ఆ మరణ సంభవం ప్రతి మనిషికి అది వర్తించుకుంటూ వస్తుంది. ప్రియులారా,
పాపము మనిషి మరణానికి తీసుకుని వస్తుంది. పాపము మనిషికి మరణము తీసుకుని వస్తుంది. ఇదే సందర్భము ఆదాము హవ్వకు జరిగినటువంటి సంభవాలలో ఆహారానికి మంచిగా కనపడినటువంటి సందర్భం, కన్నులకు అందముగా చూపించే సందర్భం, వివేకముతో జ్ఞానముతో చెప్పే సందర్భము ఇంకొక వ్యక్తికి ఏర్పడింది. ఆయన ఎవరో మనము చూద్దాం. సేమ్ అదే ప్రకారంగా మీకు చెప్తాను. ఇంకొక వ్యక్తికి ఏర్పడింది. అక్కడ ఏర్పడుతుంటే అక్కడ జయించుకొని వచ్చాడు బయటికి. ఎలా జయించాడో ఒకసారి చూద్దాం. అది చదువుకొని కొన్ని నిమిషాలు నేను ముగిస్తున్నా. మత్తయి రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయం 3వ వాక్యం. మత్తయి రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయం 3వ వాక్యం. ఆ శోధకుడు అతని యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ ఆహారము గురించి చెప్పుచున్నాడు. ఆహారముకు ఎక్కడ మంచిదని కనపడింది అవ్వ దృష్టికి. అక్కడ కదా అవ్వ దృష్టికి ఎలా కనపడింది? ఇది ఆహారమునకు, ఆ వృక్షఫలం ఆహారమునకు మంచిదనియు ఆమె కన్నులకి అందమైనగా కనపడింది కదా. అదే ఆహారము ద్వారా అడ్డు పెట్టుకొని ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా. నీకు అవసరమా? ఓ యేసు ప్రభువా, నీకు అవసరమా? ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపబడినాయి కదా, ఇంకా నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా ఆజ్ఞాపించు. ఎందుకు? నీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదన్నావు మీరు అన్నారు కదా. లేఖనములో రాయబడింది కదా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదన్నారు కదా. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేయడం ఎంతసేపు? రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. ఆహార విషయంలో ఎంత శోధిస్తున్నాడు యేసు ప్రభుల దగ్గర. అక్కడ అవ్వ దగ్గర ఆహారానికి మంచిదానికి కనపడింది. ఇక్కడ ఆహార విషయంలో యేసు ప్రభుల దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాటతో బ్రతుకును. హల్లెలూయా. మనిషి దేవుని నోట వస్తున్న ప్రతి మాటతో బ్రతకగలుగుతాడు. 5వ వచనం చదవండి. 5వ వచనం. అప్పుడు మరలా ఇంకొకసారి ఏమొచ్చిండు? పరిశుద్ధ పట్టణానికి తీసుకొని వెళ్ళండు. నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుంకు. కొంతమంది అంటారు, చాలా మంది, దేవుని కుమారుడు అయితే నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అది దాగు, ఇది దాగు అని. నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? సత్యము చెప్పు రోయ్, లేకుంటే దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. చాలా మంది ప్రార్థనలు చేస్తే వాళ్ళని అడ్డు పెట్టుకొని మాట్లాడే మాటలు ఏంటి తెలుసా? నిజంగా చెప్పు, నువ్వు దేవుని సేవ చేస్తావు, నువ్వు దేవుని వాక్యం చెప్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, సత్యంగా చెప్పాలి అని చాలా మంది చెప్తారు. అది డైలాగులు బాగుంటాయి చెప్పేదానికి. ఎందుకు? ఇతన్ని ఇరికిద్దామని సత్యంగా చెప్పాలి. ఇతను చెప్పినట్టు ఈడ చెప్పాలన్నా ఆడ చెప్పాలన్నా? ఆడ దెబ్బ శంప దెబ్బ ఈయనే తగులుతుంటాయి, సేవకులకు తగులుతుంటాయి ఎక్కువ. ఇవన్నీ పాస్టర్ గారు మీరు కరెక్ట్గా చెప్పాలి, పాస్టర్ గారు ఈడ చెప్తారు, ఆడికి పోయినాక ఆడ వాళ్ళకి చెప్పలేకపోవాలి, ఆడ వాళ్ళకి చెప్పలేకపోవాలి, ఇట వీళ్ళకి చెప్పలేకపోవాలి. ఎంత సమస్యలు ఇక్కడ. ఈమెకు కరెక్ట్ చెప్తే ఏం పాస్టర్ నువ్వు ఆమెకు సపోర్ట్ మాట్లాడతావా అని వీళ్ళు, ఆమెకి చెప్తే అంతేలే పాస్టర్ నువ్వు వాళ్ళ సైడే అని వీళ్ళు. ఇట గోడ దెబ్బ తగులుతున్నది, చంప దెబ్బ తగులుతున్నది. ఇట వీళ్ళు కొడుతుంటారు, మధ్యలో మేము బాలి బకరా. ఏం చేయాలి అసలు? ఆ మధ్య కొన్ని సమస్యలు విన్నా. అట్ట సమాధానం చెప్పలేక, ఇట్ట సమాధానం చెప్పలేక నేను నలిగిపోతున్నా. ఎట్ట పోవాలరా బాబు నేను అని, ఎలా వెళ్ళాలి నేను అని. అది జరుగుతుంటే కొన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అపవాది ఏం చెప్తుంది? నువ్వు ఒక దేవుని కుమారుడవైతే కిందికి దుంకు, నిన్ను దేవదూతలు వచ్చి నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు కదా, దేవదూతలు ఏ అపాయం హాని కలిగించకుండా కంచె ఉంటారు కదా అని చెప్పినటువంటి మాటలు
శోధకుడు. ఎంత వివేకముగా అడుగుతున్నాడో చూడండి. ఇక్కడ వివేకము కలిగించే ఆహారము వృక్షఫలము అని అనుకున్నది అవ్వమ్మ. ఇక్కడ వివేకము కలిగించేటట్టు కూడా ఆలోచింపజేస్తున్నాడు శోధకుడు యేసు ప్రభు దగ్గర. జ్ఞానాన్ని పరిశీలిస్తున్నాడు శోధకుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి నీతిమంతులని పడిపోయాలని, అతడు ఏదో ఒక సందర్భాలను ఇరుక్కోవాలని సాతాను పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ 8వ వాక్యం చదవండి. ఇక్కడ అందము ఎంత అందంగా చూపిస్తున్నాడు. ఇక్కడ సాతాను గారు ఎంత అందంగా చూపిస్తున్నాడు. ప్రపంచం అంతా కూడా చూపిస్తున్నాడు. ఇదిగో ఈ ఒక్కసారి రాజ్యము చూడు, అందమైన రాజ్యాన్ని చూడు, ఒక్కసారి నీ కనుదృష్టి చూడు. నిజంగా అందాన్ని చూసినటువంటి వాళ్ళు చాలా మందిని మునిగిపోతుంటారండి. ఒక్కసారి అధికారం అలా ఇచ్చామనుకోండి, అబ్బా నేనే ఇంకా రాజ్యం, నాదే ఇంకా రాజ్యం, ఉప్పొంగిపోతుంటారు. అందమైనటువంటి ప్రపంచాన్ని చూపించాడు అలనాడు యేసు ప్రభుల దగ్గరగా. యేసు ప్రభు గారికి 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఒక మనిషి అనేది మన సంగతిని మనం మరచిపోకూడదు. దేవుని ఆయన ఆకలేసి అన్నం తింటున్నాడు. ఆయనకు ఆకలేసి అన్నం తినవాడే మామూలు మనిషిగా మన మధ్యలో ఉండి తిరుగుతున్నవాడు యేసు ప్రభుల వారు. కష్టమను అనుభవించాడు, దుఃఖమును అనుభవించాడు, ఆకలిని ఆపుకున్నవాడు. ఆయన ఊరికేనే దేవుడు కాలేదండి. ఎన్నో సమస్యలు అనుభవించి ప్రపంచాన్ని జయవీరుడుగా, మనకు జయమిచ్చే వీరుడుగా మారిపోయాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు తెలుసా ఆయన. కానీ ఈ సందర్భాలలో ఒక మనిషిలాగానే జీవించడానికి, మానవుడిగా జీవించడానికి వచ్చాడు. ఒక మనిషిగా జీవిస్తే అంత కష్టమా, ఒక మనిషిగా బ్రతకడం ఎంత కష్టమో అని అనుకొని తన పరలోకము నుండి దిగి వచ్చాడు శరీర రీతిగా తల్లి గర్భము నుండి. మనం ఏ విధంగా అయితే తల్లి గర్భము నుండి వచ్చామో, యేసు ప్రభు వారు కూడా తల్లి గర్భము నుండే దిగి వచ్చాడు. అది క్రమము. పైనుంచి పట్టని ఊడిపడడు ఎవ్వరు కూడా. దేవుడు పైనుంచి దిగిరాడు అండి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీవు నేను ఎలా వచ్చామో ఆయన కూడా తల్లి గర్భముల నుండి వచ్చినవాడు. ఆయనకు కూడా కష్టం అంటే ఏంటిదో ఎరిగినవాడు, కష్టాలలో పెరిగినవాడు ఆయన. అలాంటి ఆయనని పరిశీలించడానికి సాతాను కూడా ఏం చెప్తున్నాడు? అందమైన ప్రపంచాన్ని చూసి, ఇదిగో ఈ అందమైన ప్రపంచాన్ని ఒక్కసారి చూడు, ఇవన్నీ నీకు కావాలంటే నాకు. అక్కడ హవ్వ దగ్గర అధికారాన్ని పోగొట్టుకున్నది అక్కడ ఆదాము హవ్వలు. ఇక్కడ కూడా యేసు ప్రభు దగ్గర అధికారాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ శోధకుడు. అలా జరుగుతూ ప్రియులారా, ఆ మరణం అప్పటి నుంచి సంభవించుకుంటూ వస్తూ మరణము నుండి విడుదల కలిగించలేకపోతున్నారు ఎవ్వరు అనుకునే యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? ఎలాంటి ఆహారం పెట్టాడు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తులో జీవం ఉన్నది కనుక ఆయన ఎలా జీవించాడు అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యం అక్కడి నుంచి మనం చదువుకున్నాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళును విరిచిన వాడు, పాపానికి ముళ్ళు ఏముండదంట, పాపానికి బలం ఏది ఉన్నదంట? ధర్మశాస్త్రము. పాపానికి బలముగా మారిపోయింది, పాపము చేసేదానికి బలముగా మారిపోయింది ధర్మశాస్త్రము. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పాపానికి బలము ధర్మశాస్త్రమే. కానీ యేసుక్రీస్తు దాన్ని ఏం చేశాడు? ఆ మరణపు ముళ్ళును విరిచివేశాడు.
విరిచివేసినటువంటి ఆ యేసు ప్రభుల వారు ఆ మాట చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ యేసుక్రీస్తు మరణపు ముళ్ళను విరిచిన వాడు. అందుకనే మరణమా, నీ ముళ్ళు ఎక్కడుంది, నీ విజయం ఎక్కడ ఉంది, ఒక్కసారి నా కంటికి కనిపించు. ప్రియులారా, ఆదాము దగ్గర మొదలైనటువంటి ఆ మరణము క్రీస్తు వరకు అది సంప్రాప్తమైంది, క్రీస్తు వరకు అది సంభవించింది. క్రీస్తు తర్వాత ఏమైనది తెలుసా? మీరందరూ దేవుని నమ్ముకున్నారా? మీరందరూ దేవుని విశ్వసించారా లేదంటే ఎంతమంది విశ్వసించారు? దేవుని నమ్ముకున్నారా? బాప్తిజం తీసుకున్నారా? దేవుని యందు నిలకడగా ఉన్నారా లేరా? నాకు కన్ఫర్మ్ కావాలి కదా, సైలెంట్గా ఉంటే ఏం అర్థం కావట్లేదు. సరే, ఉన్నారని మీరు అంటున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అనుగ్రహించబడుతుంది. ఏంటిది అని అంటే, ఇప్పుడు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25 వాక్యం చదువుకుందాం. తర్వాత ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. 11వ అధ్యాయం 24-25. తెలుగులో చదవండి. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు ఒకవేళ విశ్వాసం ఉంచితే చనిపోయిన కూడా బ్రతుకుతాడు. ఒకప్పుడు లాజరు చనిపోయాడు. ఒకప్పుడు లాజరు చనిపోయినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు తిరిగి లేపాడు. అది పేతురు ఒక వ్యక్తురాలు ఒక స్త్రీని లేపాడు. తబితా అనే ఒక స్త్రీని లేపాడు. మరణము నుండి జీవమునికి నడిపించాడు ఆమెని. నా యందు విశ్వాసం ఉంచితే తప్ప చనిపోయినా బ్రతుకుతాడు ఒక వ్యక్తి. ఈ రోజున బ్రతికినటువంటి నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచాము కాబట్టి, బాప్తిసము తీసుకున్నాము కాబట్టి, బాప్తిసములో తీసుకొని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీవు చనిపోవు. ఈ మాట నమ్ముతున్నారా మీరంతా? ఇప్పుడు నేనేస్తున్నా. యేసుక్రీస్తు వరకు మరణము వచ్చేసింది. యేసుక్రీస్తు శిలువ మరణము వరకు మరణం వచ్చినప్పటికీ కూడా ఆయన తిరిగి లేచినప్పుడు మటుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరణం అనేది లేదు ప్రియులారా. ఎందుకు తెలుసా? మరణాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? నిద్రపోతున్నాడు అని అనుకోవాలి మనము. స్టేటస్లు చనిపోయినాక ఏం పెడతాం? ఏంటి మీకు ఎట్లా తెలుసా అమ్మా ఆర్ఐపి పెట్టేదాన్ని? చెప్పండి, మీకు ఎలా తెలుసా ఆర్ఐపి అంటే ఏంటిది? ఆర్ఐపి అంటే ఏంటిది? చనిపోయినానంటుండ్రు, మరణించినానంటుండ్రు, ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అంటుండ్రు. అసలు రెండు మాటలు మనమే మాట్లాడితే ఎలా? రెండు నాలుకలా? అవునంటారా కాదంటారా? ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాడా? సమాధానంగా ఉన్నాడా? సమాధానంగా రెస్ట్ తీసుకున్నాడా? మరణించాడా? చనిపోయాడా? మన భాషలో చనిపోయాడా లేకపోతే సమాధానంగా రెస్ట్ తీసుకున్నాడా? చెప్పండి. చనిపోయాడు, మన రెస్ట్ అది ఎక్కడ పెట్టాలి? అవునా కదండి? ఇప్పుడు రెస్ట్ అనిపిస్తే నేను ఆడబెట్టాలి. ఇది నేను చెప్పట్లేదమ్మా, యేసుక్రీస్తు స్వయంగా తన మాటలో చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ చనిపోరు ఎన్నటికి అని ఉంది అక్కడ. అంతేనా? ಎಂದಿಗೂ ಸತ್ತೋಗೋದಿಲ್ಲ, ಅವರಿಗೆ ಸಾವುವಿಲ್ಲ, ಸಾವುವಿಲ್ಲಂತ ಜೀವವನ್ನು ಕೊಡುವಂತ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ప్రభుల వారు. చావు లేని జీవితాన్ని ప్రతి మనిషికి ఇచ్చేదాని కోసము ఆయన శరీరమే ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆయన దేహము ఎవరికి ఇచ్చాడో తెలుసా? 2000 సంవత్సరాల క్రితంగా ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఈ వాక్యాన్ని చదువుకొని నేను ముగిస్తున్నా. యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 50-51 వచనమును మనం చదువుకుందాం.
యోహన్ రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 50-51 వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఎవరిది? ఏదంట అది? ఏది అంట? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఏది? నేనంటే నేను కాదండి, యేసు ప్రభుల వారు. ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే ఇప్పుడు జీవిస్తాడంట. ఎలా జీవిస్తాడంట? ఎల్లప్పుడూ జీవిస్తాడు. నేను ఇచ్చే ఆహారము నా శరీరమే లోకానికి అప్పగించాను. నా శరీరాన్ని, నా దేహాన్ని లోకానికి అప్పగించాను. ఇది ఆహారముగా మారిపోవాలి. ప్రపంచములో నుండి ప్రతి ఒక్కరికి నా శరీరము ఆహారముగా మారిపోవాలి. ఈ శరీరము తిన్న ప్రతి ఒక్క వ్యక్తికి మరణము నుండి జీవములోనికి తెచ్చేది ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారము నేనే ఉన్నా. లోకానికి తన శరీరాన్ని అప్పగించాడు యేసు ప్రభుల వారు. మరణము నుండి ఎవడయ్యా విడుదల కలుగ చేశాడని పాత నిబంధనల గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఎందరు భక్తులు ఎదురు చూశారో ఆ భక్తుల మరణాన్ని కూడా ఒక్కసారి యేసుక్రీస్తు మరణము గుండా లేచారండి. పరదేశానికి వెళ్ళిపోయారు. ఎంత శ్రేష్టమైన వాక్యము చూడండి. వాక్యములో ఉన్నది మంచి ఆహారము. నీ వాక్యము నాకు, నా పాదములకు దీపమై ఉన్నది. ఆ దీపాన్ని వెలిగిస్తామా? ఆ దీపాన్ని ఆర్పిస్తామా? మన చేతుల్లో ఉంది ప్రియులారా. ఈ జీవితము వ్యర్థము కాదు. మనం అనుకుంటున్నాము ఇది వ్యర్థమైన జీవితము, ఒకరోజు మట్టికి మన్నుగా మారిపోతుంది, ఇది మట్టికి మన్నుగా మారిపోతుందని. కానీ యేసు ప్రభుల వారు చెప్పుచున్నమాట, నా యందు నీవు ఒకవేళ విశ్వాసం ఉంచితే నీకు చావులేని జీవితాన్ని నేను ప్రసాదిస్తా. ఇది నువ్వు నమ్ముచున్నావా? అలనాడు మార్తకేసినటువంటి ప్రశ్న ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేస్తున్నటువంటి మాట ఏం తెలుసా? నేను మరణించను అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఒకవేళ ఈ రోజున నేను నిద్రించినప్పటికీ కూడా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఎందుకు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచింది కాబట్టి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి. దేని యందు విశ్వాసం ఉంచాలి తెలుసా? యేసు ప్రభుల వారు నా కొరకు పుట్టారు, ఆయన నిజమైన దేవుడు, ఆయన పునరుద్ధానం అయ్యాడు, ఆయన మరణించి తిరిగి లేచాడన్న దానికి మనము సాక్షిగా ఉండాలి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే జరుపుకుంటాము, ప్రతి సంవత్సరం మనం ఈస్టర్ జరుపుకుంటాము. ఎందుకు? ఆయన తిరిగి లేచాడని కదా. నిన్ను కూడా తిరిగి లేపుతాడని ఒక విశ్వాసము కలిగి ఉండాలి. ఇది ఇది నువ్వు నిద్రించక ముందే తెలుసుకోవాల్సినటువంటి సత్యము. ఎవడయ్యా నన్ను మరణము నుండి విడుదల కలగ చేస్తాడు? ఈ మరణము సంభవిస్తుందే, నేను చనిపోతున్నానే అనుకుంటున్నాము. కానీ ప్రతి క్రైస్తవుడు నేను చనిపోవట్లేదు, నేను క్రీస్తునందు నిద్రిస్తున్నాను, క్రీస్తు పని చేసి నేను నిద్రిస్తున్నాను యొక్క సంగతిని మనిషి మరచిపోయి ఆ నిద్ర అనేది పక్కన పెట్టేసి, రెస్ట్ అనేది పక్కన పెట్టేసి చనిపోయిండు, మరణించిండు అనేక సంభవాలతోనే ఉన్నాడు. అరే మరణమే లేదు, ఎన్నటికి చావు లేదని దేవుడు యేసు ప్రభుల వారే చెప్పుచున్న మాటని మనం మర్చిపోతున్నాం. ఈ రోజున నీ సమస్యకి అంతం ఉండొచ్చు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు వచ్చినా కూడా, ఎన్ని రోగాలు వచ్చినా కూడా, ఎన్ని రోగాల మధ్య జీవిస్తున్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యలలో జీవిస్తున్నప్పటికీ కూడా, ఎన్ని అప్పుల బాధలు జీవిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటికీ పరిష్కారము దొరుకుతుంది ఈ లోకములో. కానీ మరణానికి ఆన్సర్ ఎవరిస్తున్నా తెలుసా? యేసు ప్రభుల వారు ఒక్కరే ఇస్తున్నారు. ఈ రోజున ఆయనను కొలుస్తున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయనను మహిమపరుస్తున్నామనంటే ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు కాబట్టి, లోకమంతా కూడా ఆయన సృష్టి అంతటిలో కూడా ఆయన వ్యాప్తించిండు కాబట్టి, సర్వలోకమంతా కూడా వ్యాప్తించిండు కాబట్టి, మరణము లేని జీవితము ప్రతి క్రైస్తవ సమాజంలో ఉంది కాబట్టి ఈ రోజున క్రీస్తుని నమ్ముకుంటున్నాము మనమంతా కూడా.
ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నటికి చావు లేదు, మరణము లేదు అని ఒక సంగతిని మనం మర్చిపోకూడదు. ఆయన ఇచ్చే ఆహారము నేనే, జీవ ఆహారముని. ఈ లోకానికి నేనే ఆహారముగా మారిపోయాను. ఎలా మారిపోయాడో తెలుసా అండి? శరీరం అంతా కూడా ఆయన రక్తము, ఆయన ఒంటిలో ఉన్నటువంటి ఆఖరి రక్త పొట్టంత వరకు కూడా ఈ లోకానికి పంచిపెట్టాడు ఆయన దేహాన్ని. కారణం ఏంటి తెలుసా? ఆ రోజున చేసినటువంటి పాపానికి విముక్తిగా, ఆదాము చేసినటువంటి పాపము ద్వారా, ఆ పాపము ద్వారా వచ్చిన మరణాన్ని తీసివేసే దానికోసము యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చి మరణాన్ని తీసివేసిండు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? యేసు ప్రభుల వారు మరణాన్ని తీసేసిండు కదా, మరణ బొమ్మలను విరిచివేసిండు కదా, ఇంకెందుకు దిగులు? సంతోషంగా ఉందాం. ఆ రోజున తిన్న ఆహారము జీవ ఆహారము, ఆ రోజున మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలము తిన్నటువంటి ఆహారముగా మారిపోయింది ఆదాము వాళ్ళకి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు తన దేహమే ఆహారముగా మార్చబడి మనందరికీ అనుగ్రహింపజేశాడు. జీవ ఆహారము అది జీవవృక్ష ఫలము. అది ఈ రోజున ఆ జీవవృక్ష ఫలము ఎంతగానో ఫలిస్తుంది, కానీ దాన్ని విరగొట్టేదానికి ఎవ్వరికి చేత కావట్లేదండి. క్రీస్తు యొక్క జీవవృక్ష ఫలము ఎంత ఎదుగుతుందో ఆ వృక్ష ఫలము కదా, యేసుక్రీస్తు యొక్క వృక్ష ఫలము ఎంత ఎదుగుతుంది. ఆ యేసుక్రీస్తు యొక్క జీవవృక్ష ఫలము తిన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మరణము నుండి తప్పించగలిగినటువంటి ఒక శక్తిమంతుడు మన దేవుడు. ప్రియులారా, మన బాధలు ఎన్ని ఉన్నా కూడా, మన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా మనం నమ్మవలసినటువంటి క్రీస్తుని ఎలా నమ్మాలి తెలుసా? నేను ఈ రోజున నేను నిద్రించిన కూడా దేవుడు నాకు విడుదల కలగ చేస్తాడని నమ్మాలి. మరణము నుండి విడుదల నాకు కలగ చేస్తాడని నమ్మాలి. నీవు నా ప్రతి విడుదలకి, నా ప్రతి సమస్యకి విడుదల కలుగుతుంది, కానీ నా మరణానికి విడుదల లేదనుకుంటున్నామా? ఇదిగో ఆ మరణము నుండి విడుదల కలగ చేసినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు, అమ్మా నా యందు విశ్వాసం ఉంచితే నీకెన్నటికి నీ చావు ఉండదమ్మా అని. ఎన్నటికి నీ చావు ఉండదు. నీకు చావు లేని జీవితమై దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక మనమందరం కూడా క్రీస్తు రాకడ వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా విశ్వాసము కలిగి అంతము వరకు మనము జీవించడానికి ప్రయత్నము చేయాలి. క్రీస్తుకు సాక్షిగా మనము నిలబడాలి. మనకు మరణము లేదు అనే విశ్వాసముతో మనం ఈ లోకంలో బ్రతకాలి. ధైర్యము తెచ్చుకొని ఒక పౌరులాగా బ్రతకాలి, ఒక ఎస్తేరులాగా బ్రతకాలి, ఒక రుథమ్మలాగా బ్రతకాలి, ఒక పౌలులాగా బ్రతకాలి, ఒక స్టెఫనులాగా బ్రతకాలి. ఎంతో మంది భక్తుల మరణాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ లోకంలో మనము బ్రతకాలి. ప్రియులారా, వాళ్ళందరి కనుదృష్టి మనం పెట్టుకొని బ్రతకాలి. ఈ లోకంలో ఏదో జీవిస్తున్నాములే, జీవిత యాత్రలు అనుకొని బ్రతకవద్దండి. ఏదో నేను జీవిస్తున్నానులే, తింటున్నానులే, పనికి వెళ్తున్నా, ఒక పూట నేను తింటున్నాను, బ్రతుకుతున్నామని అనుకోవాకు. ఈ బ్రతుకుకు ఒక అర్థం ఉంది. దేవుడు అందమైన దేహాన్ని నాశనాన్ని చేయలేడు. ఒక్కటి వెంట్రుక చాలండి దేవునికి నిన్ను రెడీ చేసేదానికి. ఒక్క వెంట్రుక చాలు నిన్ను రెడీ చేసేదానికి. మరలా దేవునికి అసాధ్యం ఏది ఉన్నది? మరలా నిన్ను బ్రతికించేదానికి ఆయన ఏ రూపంలోనే రావచ్చు, ఎలాంటి రూపంలోనే రావచ్చు. సృష్టి ఆయనది. ఈ సృష్టి అంతటిలో కూడా నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఎలాంటి పాపాలు చేసినా కూడా వెతికి 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 నిన్ను రక్షించడానికి ఆయన పలు ప్రయత్నాలు వేస్తూనే ఉంటాడు. కానీ ఈ జీవము పోయేంత వరకే అవకాశము, ఈ జీవము నిద్రలో పోయినాక అవకాశము దొరకదు, ఎంత వెతికినా కూడా. అందుకని బాప్తిసాలు తీసుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, చెడు మార్గముల నుండి, వ్యసనముల నుండి విడుదల చేయండి. మీకు విడుదల కలగాలి. మీరు వాటి నుండి దూరము కాండి. వ్యసనము నుండి, తాగు నుండి, బానిసత్వము నుండి మీరు వదిలి రండి అనేది ఎందుకు దైవ సేవకులు మొత్తుకొని చెప్పేదంటే, ఇదిగో ఇలాంటి జీవ ఆహారము మీ మధ్య పెట్టేదాని కోసమే, ఇలాంటి జీవ ఆహారమైనటువంటి క్రీస్తుని పరిచయం చేయడానికి కోసమే ప్రార్థనలు జరిగేది.
ఉపవాస ప్రార్థనలు జరిగేది ఊరికేనే కాదండి, మన భవిష్యత్తుల కోసమే. ఈ జీవమైనటువంటి ఈ మరణము నుండి విడుదల కలగ చేసినటువంటి యేసుక్రీస్తుని మనం ఆదర్శంగా తీసుకొని మనుషులను నమ్మవద్దండి. మనుషులు చెయ్యి విడిచిపెడతారు, కానీ జీవాధిపతి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ లోకాన్ని మరణము నుండి గెలిచినటువంటి దేవుడు, ఆయనను ఆశ్రయించుకుంటే మటుకు ఎక్కడికి పోయినా జయమే జయమే జయమే. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విడుదల కోసం అనుకుంటున్నాం. అవును, నిజంగా విడుదల కలగాలి. నిజంగా నీ జీవితానికి ఒక విడుదల కలగాలి. ఆ విడుదల కలగాలి అంటే ఇదిగో ఆ మరణము నుండి, ఆఖరి మరణము నుండి విడుదల కలగాలి అనే భావములో ఉండాలి. ఒకప్పుడు ఆ మరణం వచ్చేసింది, పాపము నుండి మరణం వచ్చేసింది. ఆ పాపాన్ని తీసివేసే దానికోసము యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చి మరణాన్ని తీసివేసిన సంగతిని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. నిత్య జీవం ఇచ్చేదాని కోసము తన దేహమే, తన శరీరమే ఈ లోకములకు పంచిపెట్టాడు. ఈ లోకానికి తానే ఒక జీవ ఆహారముగా మారిపోయాడు. దాన్ని ఈయన మనము భుజిస్తే ఎన్నటికి మనము చనిపోకుండా నిత్యముగా జీవించడానికి ప్రయత్నం చేస్తామండి. దారి తప్పిపోయినటువంటి మన జీవితాలని, దారి తప్పిపోయినటువంటి మనందరి జీవితాలని ఆయన వెతికి రక్షించి ఇదిగో నిత్య జీవాన్ని చేపట్టేదానికి ఇస్తున్నాడు ఆయన. ఆ మహనీయుడైనటువంటి దేవుడు ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నామా? ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందామా మహనీయుడిని? మరణము నుండి రక్షించినటువంటి జీవాధిపతి ఆయన. తండ్రి నీకు స్తోత్రాలు. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పినటువంటి మన జీవితాలని వెదకి రక్షించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకు నన్ను రక్షిస్తున్నాడు తెలుసా అండి? ఇదిగో నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవం ఇచ్చేదానికి ఆయన శరీరమే దేవుని ఆహారముగా, ఆయన దేహమే లోకములకు ఆహారముగా పంచిపెట్టినటువంటి నా దేవుడు, ఆ మంచి కాపరి నన్ను నిన్ను వెతికి రక్షిస్తున్నాడు. వాక్యము ద్వారా వెతికి రక్షణలకి నడిపిస్తున్న దేవుడు మన దేవుడు. ఆ మంచి కాపరిన దేవుడు మరణము నుండి వెతికి రక్షించి నిత్య జీవాన్ని చేపట్టేదానికి, నీ మరణము నుండి నిత్య జీవాన్ని ఇచ్చేదానికి యేసు ప్రభుల వారు తన దేహాన్ని ఆహారముగా మార్చబడింది. నా యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి
స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు మాకు మంచి కాపరిగా ఉన్న దేవుడవి స్వామి. తండ్రి, మా సమస్యలు ఎన్నో ఉన్నాయి అయ్యా. వాటన్నిటికీ ప్రభువా ఒకరోజు విముక్తిని మీరు కలగ చేస్తారనక విశ్వాసం మాకున్నది స్వామి. నిన్ను నమ్మిన